నా వీడియో రికార్డింగ్స్‌లో సరిగ్గా యూట్యూబ్ ఓపెన్ చేయలేదు గానీ, మారుతి గారు బ్లాక్ బస్టర్ మీట్ అంట దాంట్లో వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూడండి. మంది మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా 1:30కి ఒక 3 గంటల సినిమా. అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ గేమ్ ఏముందన్న? మైండ్ గేమ్ ఏముంది అసల? ఒక ఇల్యూజన్‌ని తీసుకొచ్చి, హెల్యూసినేషన్‌ని తీసుకొచ్చి, దాన్ని మైండ్ గేమ్ అనేసి నువ్వు దానికి ముద్రేసి రుద్దేస్తున్నావు. దాన్ని చూడమంటున్నావు. చాలా మాట్లాడాడు. 7 నిమిషాల స్పీచ్ బుర్ర పోతుంది. బ్రో ఈస్ వెరీ గుడ్ అట్ హిస్ మ్యానిపులేషన్ స్కిల్స్. నిజంగా ఆ సినిమాలో సంజయ్ దత్ బదులు ఈయన పెట్టి చేపించుంటే ఇంకా హిట్ అయ్యుండేది సినిమా. అంత మంచి మైండ్ గేమ్ ఆడుతున్నాడు స్పీచ్‌లో కూడా. తర్వాత ఏం మాట్లాడాడు చూడండి. ఇంకా చాలా ఉంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్ లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు. నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 మినిట్స్ ఎపిసోడ్ కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు కమర్షియల్ హీరో ఇలాంటి సినిమాలు చేయకూడదు అంటే హీరో ఒక జోనర్కి స్టిక్ అయిపోయి ఉండాలి. ఏంటి అసలు ఈ థాట్స్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ అన్ యాక్టర్. ప్రభాస్ ఈజ్ అ వెరీ గుడ్ హీరో. ఆయన మంచి యాక్టర్. కమర్షియల్ హీరోని ముద్రేసేస్తే ఇంకా మిగతా జోనరాస్ చేయడానికి భయపడతారు హీరోలందరూ. ఇట్లాంటి మాటల వల్లే మంచి మంచి టేక్ తీసుకున్నారు, మంచి స్టాండ్ తీసుకున్నారు. కమర్షియల్ హీరో అయినా కూడా ఇట్లాంటి మంచి మైండ్ గేమ్ తీసుకోవడం చాలా రిస్కీ థింగ్. ఎందుకు అవుతుంది రిస్కీ థింగ్? ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. తీసుకోండి ఇలాంటి టాపిక్స్. మంచిగా చేయండి, ఇంకా నీట్గా తీయండి. టాపిక్ ఓకే, కానీ ఏది? వేర్ ఈస్ ద కథ? వేర్ ఈస్ ద స్టోరీ? వేర్ ఈస్ ద మేకింగ్? వేర్ ఈస్ ద విఎఫ్ఎక్స్? వేర్ ఈస్ ప్రభాస్? సినిమాలో ప్రభాస్ ఏడు అసలు డూపే ఉండేది 24 గంటలు. ఇప్పుడు చెప్తాడండి ఒక డైలాగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ వినాలి. మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. అది ఇంటలెక్చువల్ పీపుల్ అంటే పొగడుతున్నారంట, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారంట. ఎలా అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి అర్థం కాలేదా? లేకపోతే ప్రీమియర్స్ చూసిన వాళ్ళకి అర్థం కాలేదా? బెనిఫిట్ షోలు చూసిన వాళ్ళకి అర్థం కాలేదా? డే 1 చూసిన వాళ్ళకి అర్థం కాలేదా? సడన్ గా 10వ రోజు 11వ రోజు చూసేవాడికి అర్థం అవుద్ది. ఇప్పుడు నేను తీసింది పెద్ద టెనెట్, ఇన్సెప్షన్, ఇంట్రెస్ట్ వెళ్ళారు. నిద్ర మధ్యలో కూర్చొని లేపి చూపించినా కూడా ఈ సినిమా అర్థమైపోద్ది, పిల్లకాయలకు అర్థం అవుద్ది. ఒకడు వచ్చి మొన్న అన్నాడు పాపం, వాడు కామెడీకి అన్నాడో సీరియస్గా అన్నాడో అర్థం కావట్లా. నా మొహం కంటే సినిమానే దరిద్రంగా ఉందన్న అంటున్నాడు అంతా. అది కూడా బెనిఫిట్ షో, ఒకరోజు ముందు రిలీజ్ అయింది సినిమా, అయినా కూడా ఇలాంటి టాక్ వస్తుంది. ఫ్యాన్స్ కోసం వేసిన షోస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా తిడుతున్నారు లాస్ట్కి. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ హరిహర వీరమల్లు ఇంతకంటే వర్స్ట్ రివ్యూస్ ఏ సినిమాకి రాలేదు. నేను హేటర్ని కాదు, ఐఎమ్ నాట్ అ ప్రభాస్ హేటర్, బట్ సినిమా అలా తీశాడు. రియాలిటీ ఒప్పుకోవాలి మనం, ఎంత లేదనుకున్నా. దీనివల్ల ప్రభాస్ క్రెడిబిలిటీ తగ్గిపోద్ది అంటే తగ్గిపోద్ది. ఎందుకంటే అలాంటి సినిమాలు ఒప్పుకోవడమే ఆయన చేసే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము. ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్ లో మేము చూపించే కథని బ్రెయిన్ కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం. వావ్, వాట్ ఎ మ్యానిపులేటర్. ఎలా బ్రో? అసలు మెయిన్ థియేటర్కి రావడానికి కారణమే ప్రభాస్ ఓల్డ్ గెటప్, లేకపోతే ఆ రూఫ్ పైన ఉండే ఫైట్. వాటి కోసం సినిమాకి వచ్చేవాళ్ళు సగం మంది అయితే, నువ్వు ఆ సీన్లు లేపేసి వాటి కోసం ఎత్తుక్కుంటున్నావు అని చెప్పి నువ్వు చూపించే ఈ పనికిమాలిన స్టోరీ మేము అర్థం చేసుకోవట్లేదు అని మళ్ళీ మా మీదే. అండ్ డైరెక్టర్ కాదు, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యానిపులేటర్. సైకాలజీలో ఆయన పిహెచ్డి చేశాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, టాపర్ ఏమో. ఏంది ఎలా మాట్లాడతావన్నా? ఏది పడితే అది నోటికి వచ్చింది అంటే బ్రో ఈజ్ లైక్, నేను తీసింది కరెక్టే, నేను తీసింది హిట్ సినిమానే, నీకు అర్థం చేసుకోకపోతే నా తప్పే ఉంది, నేను ఒక క్రిస్టోఫర్ నోలన్ అంటాడు. ఎలా మ్యాన్, కమాన్. ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ని ఈ రోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడ్ డెఫినెట్ గా
మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన చూడు. ఎందుకంటే ఒక క్వార్ట్ దీంట్లో రూఫ్ లో ఫైట్ జరగడం అంటే ఎంతవరకు కాదు ఈ భలే కామెడీ అయిపోయింది ఈ మధ్యన. గేమ్ చేంజర్లో చూడకపోతే ఆ పాట తీసేశారు, మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ చూడండి అంటారు. మీరు చూడకపోతే మెయిన్ సీన్లు తీసేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు. ఇప్పుడు 400-500 ఖర్చు పెట్టి వెళ్ళినోడు ఫస్ట్ రోజు, మళ్ళీ మూడో రోజు నువ్వు ఇది పెడతాను మళ్ళీ పోయి చూడండి నీకు నచ్చద్ది ఈసారి అంటే గొర్రెలా, లేకపోతే మనిషి దగ్గర నుంచి 800. సరే టికెట్లు తగ్గించావు, ఎంత లేదన్నా మళ్ళీ టికెట్ డబ్బులు పెట్టాలా, మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని పోవాలి. మళ్ళీ ఈసారి నచ్చద్ది ఈసారి చూడండి, ఇంతకు ముందు మేము తీయడం వల్ల మీకు నచ్చలేదు, ఇప్పుడు పెట్టాము మళ్ళీ నచ్చద్ది చూడండి అంటున్నారు. ఎలా, హౌ ఇస్ పాసిబుల్? మా తమ్ముడు కూడా తిడుతున్నారు, నా పేరు చెప్పి ఇంకో 2 తిట్టరా, నేను ఫస్ట్ రోజు వెళ్ళాను కదా, నేను మార్నింగ్ షోకి వెళ్ళాను, నీకంటే ముందు వెళ్ళాను, నేను ఎదవనే అని అంటున్నాడు వాడు. ఇప్పుడు రేపు ఎల్లుండి మా ఫ్రెండ్ ఒకడు పోతాడు చూడన్నాడు, అరే నేను అన్ని చూసాను రా, 300కే చూసాను రా, లేదు కట్ అయింది కదా ఇప్పుడు 170కే చూసాను రా అంటాడు. ఎలా అంత గ్రాంటెడా మీకు జనాలు, లేకపోతే డబ్బులు దొబ్బేయడానికి ఇది ఒక కొత్త ప్లాన్ అనమాట? లేదు ఇప్పుడు ప్రభాస్ గారి పేరు చెప్పుకొని ఆయన ముసుగులో వీళ్ళు లాగేస్తారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు. డే 1 112 కోట్లు వేసుకున్నారు, ఇప్పుడు డే 2లో తగ్గిపోయి డే 3కి మళ్ళీ ఇలాంటి సీన్లన్నీ యాడ్ చేసి మళ్ళీ పెంచుకుందాని ప్లాన్. ఎందుకంటే ఫ్యాన్స్ గొర్రెలు కాబట్టి చూసేస్తారు కాబట్టి. ఫ్యాన్స్ని కూడా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ హీరో అంటే ఇష్టం, వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి, వాళ్ళన్న 3 నెలలకి వెళ్ళి ఒకసారి వస్తాడు అంతే, ఓకే అది తప్పులేదు. కానీ దాన్ని మీరు ఆసరాగా తీసుకొని ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకు ఇలా చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో డిలీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏమో, హూ నోస్, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మేము చెప్పగా ఇది మా బాధ అంతే. ఇట్స్ లైక్ హంబుల్ రిక్వెస్ట్, ఈసారి నుంచి డిలీట్ చేయొద్దు సీన్లన్నీ. ఎంత మంచి సీన్లు ట్రైలర్లో 3 నిమిషాలు పెట్టి దాంట్లో 2 నిమిషాలు సీన్లే లేవు, అసలు నిమిషం సీన్లు ఉన్నాయి. ఆ మిగతా సీన్లంతా ఏంది విఎఫ్ఎక్స్లు చేశారు, మెడకాయలు లేపేశారు, ప్రభాస్ది పెట్టారు, జూమ్ అవుట్ ఎఫెక్ట్లు ఏంటి, అసలు ఆ విఎఫ్ఎక్స్ ఏంటి ఏమన్నా అంటే ఆ మైండ్ బ్లోయింగ్, మైండ్ గేమ్ అంటావు, సైకాలజీ అంటావు. చిన్నపిల్లలకి అర్థం అవుద్ది బ్రో నువ్వు తీసిన సినిమా నిజంగా. ఏం చేస్తాం ఇంకా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మారుతి ఫిలిం, వి నో లాస్ట్ 4 మూవీస్ ఆఫ్ మారుతి ఎలా పర్ఫామ్ చేశాయని. ఆయన స్టాండర్డ్స్కి మించి తీసాడు, ఓకే, ఆయన గేమ్ కాదు, ఇట్స్ నాట్ ఈ స్లీక్, బట్ ఏదో ట్రై చేశాడు, ఓకే పర్లేదు. కానీ సీన్స్ లేపేయడం ఎందుకు, విఎఫ్ఎక్స్ తీసేయడం ఎందుకు? నువ్వు ఉన్న స్టోరీనే టోటల్గా ప్రభాస్ గారిని పెట్టి ఆ విఎఫ్ఎక్స్లు నీట్గా చేసుకొని డిలీట్ చేసిన షాట్లు పెట్టుంటే సినిమా హిట్ అయిపోయింది నిజంగా. నీ చేతిలో తప్పులు పెట్టుకొని మిగతా వాళ్ళన్నా తప్పు, ఆడియన్స్ తప్పు, ఆడియన్స్కి అర్థం కాలేదు, ఇంటలెక్చువల్ పీపుల్కి మాత్రమే అర్థం అంటే ఎలా అన్నా? నిజంగా రాసుకోండి, చెప్తున్నా, రాసి పెట్టుకోండి. విఎఫ్ఎక్స్ సరిగ్గా చేసిండి ఆ బడ్జెట్లో 500 కోట్లు ఏం పెద్ద ఏదో చిన్న విషయం కాదు 500 కోట్లతో మంచి విఎఫ్ఎక్స్ చేపించుండొచ్చు, ప్రభాస్ గారిని యాక్ట్ చేపించుండొచ్చు. ఆడికేడికి వెళ్ళిపోయి డ్యాన్స్లో అన్ని చేపించే బదులు ప్రభాస్ గారికి పాటలు లేకుండా నీట్గా ప్రాపర్గా లొకేషన్స్కి వెళ్ళిపోయి షూట్ చేపించున్నా, లేకపోతే మంచిగా విఎఫ్ఎక్స్ చేపించున్నా, లేకపోతే ఇంకేమంటారో బాడీ డబుల్ బదులు లేకపోతే డూపుల్ బదులు ప్రభాస్ గారిని ప్రాపర్గా చేపించుంటే సినిమా హిట్. నువ్వు స్టోరీ కూడా అవసరం లే, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా చాలు, ఆ స్టోరీనే చాలా బాగుండే సినిమా. బట్ యూ సే ఇట్స్ అ మైండ్ గేమ్, యూ సే ఇట్స్ ఆడియన్స్ ఫాల్ట్, యూ సే ఇట్స్ ఇంటలెక్చువల్ పీపుల్స్ గేమ్. ఏంటన్నా ఇది, ఎలా మాట్లాడతావన్నా? That's it for the video, ladies and gentlemen. Thanks for watching. This is your Harsha signing off. Bye.